వెల్కమ్ టు ఖమర్స్ కిచెన్. హాయ్ ఎవ్రీవన్, మీకు నేను ఇప్పుడు చేపల కూర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీనికి కావాల్సింది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఫస్ట్ మనం చేపను తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కోవాలండి. 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇంకోసారి కడిగేసి నీళ్ళంతా పడేసేయాలండి. నెక్స్ట్ ఆ ముక్కల్ని ఒక బౌల్లో తీసుకొని నేను ఇక్కడ మీకు 6 ముక్కలు తీసుకున్నానండి. ఒక తలకాయ ముక్క ఉంది అందులో. దానికి క్వాంటిటీ చెప్తాను నేను మీకు ఏమేమి యాడ్ చేసుకోవాలనేది. ముందుగా మీరు 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇలా కలిపేసుకోండి. ఉల్లిపాయలు వేసుకొని ఫస్ట్ బాగా ముక్కలకు అన్ని పట్టేలాగా. తర్వాత మీరు ఇది గసగసాలతో చేసిన పేస్ట్ అండి. ఇది గసగసాలను కొబ్బరి తురుము దాంతో చేశాను నేను. గ్రేవీకి బాగుంటుందండి ఇది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. వేసుకొని రెండింటిని బాగా కలుపుకోండి మళ్ళీ ఇంకోసారి. కారం తగినంత వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి కారం కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందండి. ఉప్పు వేసుకున్నాను 1 టీ స్పూన్. అన్నిటినీ బాగా కలిపేసుకోండి. యాక్చువల్గా మీరు నూనె కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చండి కావాలనుకుంటే. నేనేం చేశానంటే గిన్నె పెట్టుకొని అందులో నూనె యాడ్ చేసుకున్నాను. లాస్ట్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నేను మందంగా ఉండేలాగా చూసుకోండి. వెడల్పాటి గిన్నె మందంగా ఉండేటట్టు చూసుకుంటే మీకు ముక్కలు ఒకదానికొకటి అతుక్కోకుండా మీకు నీట్గా కర్రీ వస్తుందండి గ్రేవీతో పాటు. ఇంకొంచెం నేను కారం వేసుకున్నానండి, కొంచెం తక్కువ అనిపించింది నాకు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి కర్రీ. లాస్ట్లో మీరు కొత్తిమీర వేసుకొని ఇంకోసారి మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి కర్రీ. ఒక 5 minutes. ఇది మీకు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.